గుడ్ ఆఫ్టర్నూన్. లైవ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే కొంచెం మెసేజ్ చేయండి. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే భరణి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వీడియో అంతా క్లియర్గా ఉంది కదా భరణి? భరణి వినిపిస్తుందా? ఓకే, నాకు స్లో కనెక్షన్ అని వస్తుంది ఇక్కడ. మీకు వినిపిస్తుందా? వీడియో క్లియర్గా ఉందా లేదా అని. ఓకే, లైవ్ చూసే వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నాకు ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. లైవ్ చూసే వాళ్ళు కొంచెం మెసేజ్ చేయండి, నాకు అర్థమవుతుంది. అరుణ గారు హాయ్ అండి. ఓకే, ఇంకో 5 minutes చూసి స్టార్ట్ చేస్తాను. పద్మ గారు హాయ్ అండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ లైవ్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి. ఇది చాలా మందికి యూజ్ అయ్యే లైవ్. చాలా మార్పులు ఉంటూ ఉంటాయి ఇప్పటి నుంచి. రమాదేవి గారు హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, బిఫోర్ March 30th నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అవ్వట్లేదక్క, ఎంత ట్రై చేసినా. ట్రయింగ్ రెమెడీస్. ఓకే, ఏం కాదు భరణి, ఇప్పుడు ఖచ్చితంగా మే వరకైనా సరే మనకి దాని ప్రభావం ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, లైవ్ చూడాలి అనుకున్న వాళ్ళు ఉంటే జాయిన్ కమ్మని చెప్పండి. ఇంకా మనం ఒక 5 minutesలో స్టార్ట్ చేద్దాం. ఓకే, 6 members వచ్చారు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడైనా సరే దీని గురించి చాలా బాగా చెప్తున్నారు, అంటే ఎక్కువగా చెప్తూ ఉన్నారు కదా. శనివారం వస్తుంది, అమావాస్య వస్తుంది. భావన హాయ్ అమ్మా. శనివారం రోజు అమావాస్య, అలాగే సూర్యగ్రహణం, ఇలా అంతా చెప్తూ ఉన్నారు కదా. ది ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇలా ఉంటుంది మన జీవితాలపైన, అలా ఉంటుంది అని చాలా చాలా వింటూ ఉన్నారు కదా మీరు. ఇప్పుడు మీ జీవితంలో ఎన్నో గ్రహాలు చూశారు. ఎన్నో గ్రహాల తర్వాత కూడా మన లైఫ్ దాదాపు ఇలాగే ఉంది. కాకపోతే ఈ గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ గ్రహణంలో మెయిన్గా మనకి 6 planets, 6 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. 9 గ్రహాలు కన్యా రాశిని చూడబోతున్నాయి. ఇలా అలాగే మీనరాశి అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం చివరిది, మోక్షాన్ని ఇచ్చేది అలా చెప్తాం. ఎప్పుడైతే మీనరాశిలోకి శని సంచారం జరుగుతుందో
ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి లైఫ్లో దాదాపుగా చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. దాని ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం అంటే 96 ఆ టైంలో, 96, 97 ఆ టైంలో కూడా మనకి ఇలాంటి ప్లానెటరీ పొజిషనే ఉండేది. సేమ్ ఇలాగే ఉంది. అప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఎన్నో విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కానీ, అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూసుకుంటే ఆర్థిక విషయాలు, భౌగోళిక విషయాల్లో వచ్చినట్టు మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా చాలా మార్పులు వచ్చాయి. అలాగే 2006 ఆ టైంలో చూసుకున్నట్టయితే మనకి యాపిల్ అనేది రావడము, ఆ తర్వాత టెక్నికల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎంతగా అభివృద్ధి చెందామనేది మన అందరికీ తెలుసు. అలా ఇప్పుడు ఈ 30 years తర్వాత మళ్ళీ మీనరాశిలోకి శని రాబోతున్నారు. అలాగే ఈ 6 planets రాబోతున్నాయి. 6 planets ఒకే దగ్గర ఉండడం అనేది కొంచెం ఆస్ట్రాలజీ ప్రకారం చాలా విశేషంగా చెప్తూ ఉంటాం. అలాంటిది ఆ రోజు శనివారం అవ్వడము, చతుర్దశి తిథి ఉంది, అలాగే అమావాస్య ఉంది. అమావాస్య అనేది శనివారం వచ్చినప్పుడు శని జయంతి, శని భగవాను యొక్క పుట్టినరోజుగా చాలా ప్రాంతాల్లో చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆ రోజు ముఖ్యంగా గ్రహణం కూడా ఉంది, సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణం అనేది ఇండియాలో కనిపించదు. లింక్ ఓపెన్ అవ్వట్లేదంట చాలామందికి. మీకేమైనా ప్రాబ్లం వస్తుందా అండి? లింక్ ఓపెన్ అవ్వట్లేదా? 1 minute. ఓకే, నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో. ఎవరికైనా లింక్ ఓపెన్ కాకపోయినా నో ప్రాబ్లం, అక్కడైనా చూడొచ్చు. సూర్యగ్రహణం అనేది ఇండియాలో లేదండి. ఎలాంటి నియమాలు అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కానీ, నార్మల్గా మనం శుద్ధి చేసుకోవడం కానీ, సంప్రోక్షణ అవి ఏవి అవసరం లేదు. ఇండియాలో మనకి గ్రహణం కనిపించదు. శ్వేత గారు హలో అండి. ఇంకా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్లో కానీ, ఆఫ్రికాలో కానీ, అమెరికా, కెనడా, రష్యా ఇలాంటి దేశాల్లో మనకి ఈ సూర్యగ్రహణం ఉంది కాబట్టి అక్కడ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అలాగే గ్రహణం తర్వాత చేసుకునే నియమాలు కూడా అందరూ పాటిస్తే మంచిది. ఇండియాలో మాత్రం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో గ్రహణం లేదు. కానీ మనకి ఆస్ట్రాలజీ ప్రకారం, శ్వేత గారు హాయ్ అండి, నిర్మల గారు హాయ్ అండి, దుర్గా గారు హాయ్. ఆస్ట్రాలజీ ప్రకారం మనకి ఉన్నది 9 గ్రహాలు. 9 గ్రహాల్లో సూర్యుడు మనలోని మన సోల్, మన పట్టుదల, మన కాన్ఫిడెన్స్ వీటన్నింటినీ చూపిస్తూ ఉంటాడు. మనకు భౌగోళికంగా అంటే మనం ఉన్న దేశంలో కనిపించినా కనిపించకపోయినా మనందరి మీద మనకున్న 9 గ్రహాలు కదండి. మన సూర్యుడికే గ్రహణం పడుతుంది కాబట్టి మన జాతకంలో కూడా దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. భాగ్య గారు హాయ్ అండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా, ఈ గ్రహణం తర్వాత వచ్చే ఎఫెక్ట్ కూడా అందరికీ పనిచేయదండి. ఎవరి జాతకంలో అయితే, మీ ఇండివిజువల్ జాతకాల్లో, మీ వ్యక్తిగతంగా మీ జాతక చక్రంలో ఎవరికైనా సరే శని దశ కానీ, అంతర్దశ కానీ, లేదా ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి ఉత్తరా భాద్రపద నక్షత్రం వారు కానీ, ఉత్తరా భాద్రపద నక్షత్రంలో మీ జన్మజాతకంలో గ్రహాలు ఉన్నవారు కానీ, ఇప్పుడు ఉత్తరా భాద్రపద నక్షత్రం వాళ్ళు ఉన్నారు, మీనరాశి ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళందరికీ ఈ గ్రహణం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే కొంతమంది జాతకాల్లో వాళ్ళు ఆ రాశిలో పుట్టకపోయి ఉండొచ్చు, ఆ నక్షత్రం కాకపోయి ఉండొచ్చు, కానీ మన జాతకంలో కొన్ని గ్రహాలు ఒక్కొక్క నక్షత్రం పైన ఉంటూ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 3 planets ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ఉన్నాయి. అప్పుడు నేను కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాను. అలా ఉంటుంది. శశి హాయ్. ఇంకా మీ రాశిని బట్టి, ఎక్కడైతే మీది మేషరాశి అనుకోండి, మీకు 12వ ఇంట్లో జరుగుతుంది. అంటే 12 అంటే మీ హెల్త్ రిలేటెడ్,
అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా నిద్రలో డిస్టర్బెన్స్ రావచ్చు, ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు, ప్లేస్ చేంజ్ ఉండొచ్చు, విదేశాలకి జాబ్ గురించి ట్రై చేసే వాళ్ళకి ఛాన్సెస్ రావచ్చు. ఇలా వాళ్ళ జాతకం వాళ్ళ రాశిని బట్టి ఎన్నవ ఇల్లు అయ్యింది అనే దాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. శ్వేత గారు, పిల్లలకు కూడానా అండి? పిల్లలకు ఆల్మోస్ట్ అంత ఎక్కువ ఉండదండి, పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. 12 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లల్లో కూడా కొంచెం, ఇది ముఖ్యంగా మీనరాశి వాటర్ సైన్ కాబట్టి మీరు వాటర్ అనేది పొల్యూట్ అవ్వడం కానీ, పిల్లలకి వాటర్ తాగకపోవడం వల్ల ఇబ్బంది రావడం, లేదా మంచి వాటర్ లేకపోవడం, కొంచెం అప్పుడప్పుడు మనం ఫుడ్ ఎలర్జీ కానీ, ఫుడ్ పాయిజన్ కానీ, వాటర్ తాగినప్పుడు వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా కొంచెం వేడి చేసి వాటర్ ఇవ్వండి పిల్లలకైతే. ఫుడ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే పిల్లలకు ఉండవు. ఓకే, చెప్పాను కదా. ఇప్పుడు గ్రహణం అనేది ఇండియాలో లేకపోయినా మన వ్యక్తిగత జాతకం నుంచి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం కూడా ఎవరికి ఉంటుందంటే, ఎవరిదైతే ఉత్తరాభాద్రపద నక్షత్రమో, లేదా ఎవరి జాతకంలో అయితే ఆ నక్షత్రం మీద గ్రహాలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకా దేశం మీద, ఇది మెయిన్గా దేశం మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది, దేశం మీద, ప్రపంచం మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సూర్యుడు అనేది మెయిన్గా గవర్నమెంట్ని సూచిస్తాడు కాబట్టి ఈ 2.5 ఇయర్స్లో మనకి ఉగాది ముందు రోజే కదా జరిగేది ఇది. అలా జరిగినప్పుడు మెయిన్గా ప్రపంచం మొత్తంలో కూడా గవర్నమెంట్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు రావడం, ఎవరైతే గవర్నమెంట్ రూల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అక్కడ అస్థిరత్వం ఉండడము, గవర్నమెంట్తో ఇష్యూస్ ఉండడము, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి గవర్నమెంట్ పాలకులు, మన రాజకీయ నాయకులు కానీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ కొంచెం చేంజ్ అవ్వడం కానీ, లేదంటే ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే సరిహద్దులకు సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. మనకి లాస్ట్ 2.5 ఇయర్స్లో ఫ్లైట్ రిలేటెడ్ ఇన్సిడెంట్లు చూసాం కదా, గాలిలో జరిగిన విధ్వంసాలు. ఇప్పుడు వాటర్లో జరిగేవి చూస్తూ ఉంటాం. అంటే సబ్మెరైన్కి సంబంధించి ఇష్యూస్ కానీ, లేదా పడవలు కొట్టుకుపోవడం అని, లేదంటే వాటర్కి రిలేటెడ్ ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటాం. ఇంకా ముఖ్యంగా మీనరాశి అనేది మనకి రిలేషన్షిప్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు అది లవ్ కానీ, మ్యారేజ్లో కానీ, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఎవరితో అయినా సరే మనకి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఇష్యూస్ అనేవి పూర్తిగా పరిష్కారం అన్నా అవుతాయి, లేదా ఆ పర్సన్సే మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. ఎవరికైనా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో రోజుల నుంచి అది అసలు ఎటు కాకుండా ఉందనుకోండి, ఈ టైంలో మీకు ఖచ్చితంగా డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో మీ పేరెంట్స్తో కావచ్చు, సిస్టర్స్తో కావచ్చు, లేదా ఇన్లాస్ ఫ్యామిలీస్తో కావచ్చు, ఇలా బాగా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళే ఏదో రకంగా మీకు దూరం అవుతారు. మీకు ఏదైతే మంచిది అవుతుందో అది మీతో ఉంటుంది, ఏదైతే మీకు అనవసరం మీ లైఫ్లో అని ఉంటుందో అవి మీకు దూరం అవుతాయి. రిలేషన్షిప్స్తో కొంచెం మీరు ఎవరికన్నా ఇష్యూస్ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఈ టైంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీనరాశి అనేది ఎమోషనల్గా చాలా ఎక్కువగా అంటే ఎమోషన్స్ అనేవి, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి హైలో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా మనం ముందు కన్నా ఇప్పటి నుంచి, ఈ మార్చి 29 తర్వాత నుంచి చాలా ఎమోషనల్గా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందరికీ కూడా ఏదో ఒక రకంగా ఎమోషనల్ ఫీలింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, లేదా ప్రేమను ఎక్కువగా, అంటే ఎదుటి పర్సన్ నుంచి మనం ఎక్కువ లవ్ రావట్లేదని బాధపడడం, ఏదో రకంగా బాధపడుతూ ఉంటాం.
శ్వేత గారు మీనరాశి లాస్ట్కి చెప్తానండి, ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. మౌనిక హాయ్ అమ్మ. అనుష హాయ్. భాగ్య గారు ఎన్ని డేస్ ఫేస్ చేస్తాము? యాక్చువల్గా ఇది 2.5 years మీనరాశి అనేది 2.5 సంవత్సరాలు వీళ్ళకి శని ఉంటుందండి. అందులోనూ ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఎన్ని రోజులని కాదు, ఖచ్చితంగా ఈ 2.5 yearsలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం శనికి సంబంధించిన జపాలు, హోమాలు, దానాలు చేపించడం కానీ, ఎవ్రీడే కొన్ని రెమెడీస్ ఉంటాయి కదా, మీ జాతకాలు బట్టి పర్సనల్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి, జనరల్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి, అవి పాటించాలి. ఓకే, ఇంకా ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నారు కదా, గ్రహణం గురించి కానీ ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ. శ్రీకాంత్ ఇంకా మిథున రాశి వరకు రాలేదు, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న రాశుల ప్రకారం. ఓకే, ఎవరిదైతే మేషరాశి ఉంటుందో మేషరాశి వాళ్ళందరికీ ఈ గ్రహణం కానీ ఈ 6 ప్లానెటరీ పొజిషన్స్ కానీ 12వ ఇంట్లో జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో, ఓవరాల్గా కాదు, మీ వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా మంచి దశ అంతర్దశలు అవన్నీ మంచిగా ఉన్నాయి అనుకోండి, మీకు ఫారెన్ ఛాన్సెస్ వస్తాయి. జాబ్ చేయడానికి మీరు ఫారెన్ వెళ్ళొచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, మంచిగా డబ్బు రిలేటెడ్ మీకు బాగా కలిసి రావచ్చు. మీరు కొత్తగా మీ బాడీ పైన ఎక్కువ కేర్ తీసుకొని జిమ్లో జాయిన్ అవ్వడం కానీ, యోగా జాయిన్ అవ్వడం కానీ, మీ ఫుడ్ డైట్ మార్చడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇది పాజిటివ్ సైడ్. మీ జాతకంలో గనక మంచి దశలు అంతర్దశలు ఉంటాయి. లేదు కొంచెం మీకు దశ అంతర్దశలు బాగాలేదనుకోండి, ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది కదా, మీకు 12వ ఇంట్లో జరుగుతుంది. అంటే డబ్బు ఎక్కువగా లాస్ అవ్వడం, అది ఏ రకంగా అయినా సరే, హెల్త్ రిలేటెడ్ మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం అయ్యి మీరు హెల్త్ ఖర్చు పెట్టాల్సి రావచ్చు, లేదంటే వాహనాలతో ఇబ్బంది, ఏదైనా కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు, మీకు చాలా బద్ధకంగా ఇవ్వడము, అసలు నిద్రే లేవకపోవడము, లేవాలనిపించకపోవడము, ఏ పని చేయాలనిపించకపోవడము, అలాంటివి జరగవచ్చు. జాబ్లో కూడా ఖచ్చితంగా సడన్ జాబ్ లాస్ అనేది ఉండొచ్చు, లేదా వేరే జాబ్ మారాల్సి రావచ్చు. ఇది ఏదైనా సరే మీకు ఇప్పుడు కష్టంగా అనిపించినా తర్వాత ఇది పాజిటివ్గా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గ్రహణం అంటే మనల్ని ప్యూరిఫై చేయడం, మన ఆత్మని కానీ మన ఉన్న లైఫ్ని కానీ ప్యూరిఫై చేయడం. అప్పటిదాకా మనకి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చి పని చేస్తే మనం సక్సెస్ అవుతాం. అలా సక్సెస్ కోసం జరిగే ప్రాసెసే ఇది. ఎవరికైనా ఇప్పుడు కష్టంగా అనిపించినా ఈ 2.5 yearsలో మీకు ఇది చాలా మంచి పొజిషన్లో తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. మీరు కష్టపడడానికి సిద్ధంగా లేకపోతే యూనివర్స్ ఇంకా మిమ్మల్ని ఎలా అయినా కష్టపెట్టి మరీ ఆ ఫలితం ఇస్తుంది. మెయిన్గా మేషరాశి వాళ్ళకి దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా మీ ఇండివిజువల్ జాతకాల్లో ఉన్న దశ అంతర్దశని బట్టి రెమెడీస్ ఫాలో అవ్వండి. లేదంటే జనరల్ రెమెడీస్ అయినా సరే, శనివారం గుడికి వెళ్ళడము, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడము, శనికి తైలాభిషేకం చేసుకోవడము, శని హోమం జపం ఇలాంటివి చేసుకోవడము, ఫిజికల్గా మీరు ఫిట్గా ఉండడము, లేజీగా ఉండకుండా మీ పనులు మీరు కరెక్ట్ టైంకి చేసుకోవడం, అలాంటివి ఖచ్చితంగా చేయండి. సెకండ్, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మీ వృషభ రాశి వాళ్ళకి 11వ ఇంట్లో జరుగుతుంది ఈ గ్రహణం. మీ జాతకంలో దశ అంతర్దశలు బాగుంటాయి. ఖచ్చితంగా మీకన్నా పెద్దవాళ్ళు, అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి జరగడము, లేదంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక మంచి జరగడము అనేది ఉంటుంది. అలాగే మీ సోషల్ సర్కిల్ పెరగడము, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడము, మీరు బిజినెస్ చేస్తే బిజినెస్లో, కెరీర్లో అయితే కెరీర్లో ఆపర్చునిటీస్ పెరగడము, డబ్బు సంపాదన పెరగడము, శుభకార్యాలు జరగడము,
ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మంచిగా చాలా మంచి పాజిటివ్ సైడే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు దశ అంతర్దశలు బాగా లేకపోతే మీ జాతకంలో మీ వ్యక్తిగత జాతకం నుంచి బాగా లేకపోతే మీకన్నా పెద్దవాళ్ళతో అంటే మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళతో మీకు గొడవలు జరగడం కానీ లేదంటే వాళ్ళ వల్ల ఏదైనా నష్టం జరగడం కానీ ఉంటుంది. అలాగే మీతో ఇన్ని ఇయర్స్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ వల్లే మీకు ఇబ్బందులు రావడము, అలాంటి వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము అలాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వాళ్ళు. ఖచ్చితంగా ఎవరో ఒకరు దూరం అవ్వడము అనేది ఉంటుంది, అది మీ మంచికి. ఇంకా వృషభ రాశి వాళ్ళకి పెద్దగా ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే అలాంటివి ఏమీ లేవండి. ఈ గ్రహణం వల్ల కానీ ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల మీకు అంతా చాలా మంచిగా ఉంది తప్ప నష్టమైతే లేదు. ఒకవేళ మీ ఇండివిజువల్ జాతకంలో శని అంతర్దశ కానీ శని మహర్దశ కానీ ప్రత్యంతర దశ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం ఇది రివర్స్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మిథున రాశి వాళ్ళకి లాస్ట్ 1 year నుంచి చాలా ఖర్చులు కానీ విపరీతమైన శ్రమ కానీ జాబ్ లేకపోవడం కానీ లేదా గ్రోత్ లేకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి టైం అనేది చేంజ్ అవ్వబోతుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే ఖచ్చితంగా మీరు ఫారెన్ వెళ్ళే ఆపర్చునిటీస్ రావడము, జాబ్ చేంజ్ అవ్వడము, మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, ఇంకా బెటర్ ప్లేస్మెంట్స్ రావడము, ఇలా చాలా పాజిటివ్ సైడ్ జరుగుతుంది. ఎవరైనా జాబ్ మారాలి అనుకున్న వాళ్ళు లేదంటే వేరే జాబ్కి ఇంకా వేరే జాబ్ మారదాము అనుకున్న వాళ్ళైతే ఒక 1 month ఖచ్చితంగా వెయిట్ చేయండి. మే నుంచి స్టార్ట్ చేయండి, ఇప్పుడైతే వద్దు. అలాగే కొంచెం కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. అంటే నెగ్లెక్ట్ చేయడము, ఫ్యామిలీని టైం ఇవ్వలేకపోవడము ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ ఓవరాల్గా వర్క్ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ అయితే చాలా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. హెల్త్ రిలేటెడ్ అయితే మెయిన్గా మిథున రాశి వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడము ఇవి మాత్రం ఉంటూ ఉంటాయి. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది మీ చేతిలో ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసుకి ఎలా ఉంటుంది? ఇందు 6 planets కన్యా రాశికి చూస్తే ఏమవుతుంది చెప్తామ్మా. కన్యా వచ్చినప్పుడు దివ్య లియో గురించి చెప్తానమ్మా. శ్రీలత హాయ్ అండి, ఐఎమ్ స్వాతి. హాయ్ స్వాతి గారు. ఓకే, క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళకి అవునా స్వాతి గారు? ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయిందండి, నో ప్రాబ్లం. కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీకు 9వ ఇంట్లోకి శని వెళ్తున్నాడు కాబట్టి దాదాపుగా మీకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. మీ జాతక చక్రంలో గనక మంచి దశ అంతర్దశలు ఉంటే మీరు పుణ్యక్షేత్రాల దర్శనం ఎక్కువగా చేసుకోవడము, మీ లైఫ్లోకి ఒక గురువు రావడము, కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీకు కెరీర్ పరంగా కొత్త ఆపర్చునిటీస్ రావడము, డబ్బుకు సంబంధించి గెయిన్స్ ఉండడము, మీకు కూడా విదేశాలకి సంబంధించి చాలా మంచిగా ఉండడము, పాజిటివ్గా అంతా బాగుంది. పాజిటివ్ సైడ్ అయితే చాలా బాగుంది. ఇంకెవరికైనా మీ జాతకంలో ఏదైనా గ్రహస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఫాదర్కి ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేదంటే ఫాదర్కి మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ అవ్వడము, అలాగే కాళ్ళకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ పడడం అలాంటివి జరగవచ్చు. వెహికల్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
ఓకే, తులారాశి చెప్తా అండి. సింహరాశి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చాలా ఎక్కువగా ఈ గ్రహణం వల్ల ఇంపాక్ట్ అయ్యే రాశుల్లో సింహరాశి మొదటిదండి. మీకు ఉన్న అన్ని రాశుల్లో కూడా శని ప్రభావం సింహరాశి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా మీకు 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు కాబట్టి అష్టమ శని అంటారు. అష్టమ శని వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవి జాబ్ రిలేటెడ్ కానీ, లేదంటే హెల్త్ రిలేటెడ్ కానీ, మీ ఇన్లాస్తో పెళ్ళైన వాళ్ళకైతే ఇన్లాస్తో ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎక్కువ అవ్వడము, ఎవరైనా సరే కొంచెం రిలేషన్షిప్లో బాగా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రేకప్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హెల్త్ రిలేటెడ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు కేతు కూడా మీ రాశిలోకి వస్తుంది కాబట్టి అన్ని విషయాలకు అతిగా భయపడ్డము, ఆలోచించడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, డిసిజన్ మేకింగ్ ఏది డెసిజన్ తీసుకోలేకపోవడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ అలాగే వాహనాలకు సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ గురువు కూడా రాశి మారుతాడు కాబట్టి మీ దశ అంతర్దశల్లో ఎవరికైనా మంచి ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడము, మీరు జాబ్ మారడము, ప్లేస్ చేంజ్ అవ్వడము, ఫినాన్షియల్గా సడన్గా మీకు ఏదైనా మీ వారసత్వంగా వచ్చేది ఏదైనా కలిసి రావడము, లేదా ఏదైనా సడన్గా మీకు ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి మంచిగా ఉంటాయి. కానీ ఎంతైనా సరే సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ 2.5 years అష్టమ శనిలో అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. మీకు తగ్గ పరిహారాలు మీ ఇండివిజువల్ జాతకంలో కానీ, లేదా నార్మల్గా మీరు శనికి చేయాల్సిన పరిహారాలు కానీ చేసుకుంటే మంచిది. సింహరాశి చెప్పాను కదా. కన్యారాశి వాళ్ళకి మెయిన్గా మీకు 7వ ఇంట్లో ఈ గ్రహణము కానీ ఈ షష్టగ్రహ కూటమి కానీ జరుగుతుంది. 7వ ఇంట్లో జరిగి అలాగే 9 గ్రహాలు మీ రాశిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇలా మొత్తం అన్ని గ్రహాలు కన్యా రాశిని కానీ లగ్నాన్ని కానీ చూస్తున్నాయి కాబట్టి మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మీ జాతకంలో మీకు మంచి ప్లానెటరీ పొజిషన్ ఉందంటే చాలా ప్రాఫిట్స్ వచ్చే టైం ఇది. అన్ని రకాలుగా మీరు గెయిన్స్ తీసుకుంటారు, అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. లేదు అంటే మాత్రం ఇప్పుడు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నారు, లవ్ రిలేషన్షిప్లోనే ఉన్నారనుకోండి, అది ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది. లేదా మీరు మ్యారేజ్ చేసుకుంటారు. ఏదైనా మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక మీకు ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఈ టైంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు ఎక్కువగా చేసుకున్నప్పుడు దాంట్లో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీ సోషల్ సర్కిల్లో ఇప్పుడు ఫేస్బుక్ వాడడం కానీ, వాట్సాప్ వాడడం కానీ, లేదా నార్మల్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడడంలో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు పోస్ట్ చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటి వల్ల మీకు ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి కూడా 7లోకి వెళ్తున్నాడు కాబట్టి మెయిన్గా ఇదంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. రిలేషన్షిప్స్తో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా రిలేషన్షిప్స్తో జాగ్రత్తగా ఉండండి. జాబ్ రిలేటెడ్ అయితే బాగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు. కానీ ఆ రాశి కానీ లగ్నం కానీ హెవీగా అవుతుంది కాబట్టి మీకు కూడా ఫస్ట్ చెప్పినట్టే మీనరాశిలోకి శని వెళ్ళినప్పుడే అందరూ ఎమోషనల్గా బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కువ ఎమోషనల్గా సఫర్ అయ్యేది ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు. ఎక్కువగా తలనొప్పి, ఇబ్బందులు పడ్డము అలాంటివి ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి బిజినెస్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చమ్మా. ఫస్ట్ ఒక 4 months అలాగా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఆ తర్వాత ఏం కాదు, బాగానే ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి
భాగ్య గారు. మీన రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి అన్నీ బాగుండాలంటే ఫస్ట్ మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. మీకు ఎక్కువ గ్రహాలు మిమ్మల్ని చూడడం వల్ల ఆ బర్డెన్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, అన్నీ బాగానే ఉంటాయి. కిడ్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండదు. మౌనిక గారు, కిడ్స్కి ఏ ఎఫెక్ట్ ఉండదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏముండదు. ఇప్పుడు తులారాశి. ఇక్కడ తులారాశి వాళ్ళకి మీకు 6వ స్థానంలో ఈ ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి మీరు వేసుకునే మెడిసిన్స్ ఏదైనా రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకునేటప్పుడు కానీ, లేదంటే ఫుడ్ తినేటప్పుడు కానీ, డైలీ రొటీన్ చేసే పనులే, డైలీ మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ అయితే కొంచెం మేజర్గా హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి. హెల్త్ పరంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, మీకు ఏమైనా కాళ్ళు నొప్పి వస్తున్నాయి, లేదంటే తలనొప్పి వస్తుంది, లేదంటే ఇంకేదో ఉంది మీరు పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇది మీరు పట్టించుకునే టైం అండి. ఈ టైం నుంచి ఖచ్చితంగా మీరు వెళ్ళి టెస్టులు చేసుకొని కొంచెం డాక్టర్ సలహాలు తీసుకొని మీకు మీరు టేక్ కేర్ చేసుకోవాల్సిన టైం అనేది ఇది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెడిసిన్ తీసుకునేటప్పుడు డేట్ చూసుకొని తీసుకోండి, వాటి వల్ల ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వేరే వాళ్ళతో మీరేవి చెయ్యకపోయినా, మీరేవి అనకపోయినా వేరే వాళ్ళతో మీకు గొడవలు రావడము, మిమ్మల్ని మిస్కమ్యూనికేషన్ జరగడము, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము, ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. మీరు కొంచెం మే వరకు హెల్త్ రిలేటెడ్ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే తులారాశి వాళ్ళ మదర్స్ ఎవరైనా మీకు తులారాశిలో ఉండి మీ అమ్మ వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. మెయిన్గా కాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వడము, లేదంటే కాళ్ళకు సంబంధించి దెబ్బలు తగలడము, ఓపిక లేకుండా ఉండడము, అలాంటివి. పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి బాగానే ఉంటుందండి. కన్యా రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైనా రిలేషన్షిప్లో ఎక్కువ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అది పిల్లలు చెప్తే వినకపోవడం కానీ, పిల్లలు బాగా ఇబ్బంది పెట్టడం కానీ, లేదా పిల్లలు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, వాళ్ళ వల్ల మీరు ఎక్కువగా ప్రెషర్ తీసుకోవడం కానీ, పిల్లల హెల్త్ కూడా మెయిన్గా స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లలకు సంబంధించి హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవడము, జాబ్ చేసే వాళ్ళకైతే జాబ్లో ఏదైనా మంచి ఆపర్చునిటీస్ రావడము, ఇంకా కొత్త దాంట్లోకి వెళ్ళడము, కొత్తవి చదవాలనిపించడము, నేర్చుకోవాలనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకైతే గనక ఇది ఎండ్ అయ్యే టైం అండి. కొంచెం ఆ రిలేషన్షిప్స్ అనేవి ఇంకా ముందుకు వెళ్ళవు. ఈ టైంలోనే అవి ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కూడా మెయిన్గా స్కార్పియో వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి బాడీలో, అంటే శని వాయుతత్వ రాశి, వాయువు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాడీ పెయిన్స్ అనేవి విపరీతంగా వస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి చిన్నపిల్లలకు ఉండదమ్మా. వృశ్చిక రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బాడీ పెయిన్స్ ఎక్కువ అవ్వడము, అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, పొట్టకు సంబంధించి అనీజీగా ఉండడం, పొట్ట రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. తులారాశి వాళ్ళకి వాళ్ళ జాతకం బట్టి అండి ట్రాన్స్ఫర్ అలాంటి అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ ఇండివిజువల్ జాతకం బట్టి ఉంటుంది, ఓవరాల్గా అయితే ఉంటుంది. అంతే అండి. వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని విషయాల్లో
జాగ్రత్తగా ఉండాలి. అది పిల్లలు మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు. తర్వాత మీ పొట్టకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది బాడీలో అసిడిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి, ఒళ్ళంతా బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫుడ్ అనేది కొంచెం నాన్ వెజ్ అలా అలవాటు ఉన్న వాళ్ళు వెజ్ తినడం మంచిది, ఆయిల్ తక్కువగా తినడం మంచిది. ధనస్సు రాశి. ధనస్సు రాశి కానీ లగ్నం వాళ్ళు కానీ మెయిన్గా మీ 4వ స్థానంలోకి శని వస్తున్నాడు, అంటే అర్ధాష్టమ శని. మెయిన్గా ఎవరైనా ప్లేస్ చేంజ్ అవ్వాలి, ఇల్లు చేంజ్ అవ్వాలి, లేదంటే ఇంట్లో ఎవరితో అయినా మీకు చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, అది హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేదంటే అమ్మ నాన్న ఎవరైనా సరే వాళ్ళతో మీకు ఎక్కువ ఇష్యూస్ నడుస్తున్నాయి అన్నప్పుడు ఈ టైం అనేది మీకు రిజాల్వ్ అవ్వడానికి మంచి టైం. అది శాశ్వతంగా దూరం అవ్వడం కానీ లేదంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కానీ ఈ టైంలో మీకు ఉంటుంది. మీ అన్ని రకాలుగా ధనుసు రాశి వాళ్ళకి ఫినాన్షియల్గా బాగుంది, అలాగే కెరీర్ పరంగా కూడా బాగుంది. కాకపోతే 4వ ఇంట్లోకి వెళ్తుంది కాబట్టి శని 4వ ఇంట్లో ఉన్నారు, ఇన్ని గ్రహాలు మీకు 4వ ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీ కుటుంబ స్థానం సుఖస్థానం చాలా హెవీ అవుతుంది. దీనివల్ల అక్కడ ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, గొడవలు అవ్వడం, డిస్టర్బెన్స్ ఉండడం, ఇలాంటివన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అరుణ్ గారు, వృషభ రాశి వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది? ముందు చెప్పానండి, వృషభ రాశి, కర్కాటక రాశి అవన్నీ ఒక్కసారి చెక్ చేయండి. అంతా బాగుందండి. వృషభ రాశి వాళ్ళకైతే ఓవరాల్గా బాగుంది, కర్కాటక రాశికి కూడా ఓవరాల్గా బాగుంది. మీ ఇండివిజువల్ జాతకాల్లో దశాంతర దశలు బట్టి ఏమైనా చేంజెస్ ఉంటాయి, కానీ ఓవరాల్గా ఈ ట్రాన్సిట్ అయితే చాలా బాగుంది. మకర రాశి వాళ్ళకి 3వ ఇంట్లో శని సంచారం, ఇది మీకు చాలా బాగుందండి. మీరు ఏదైనా చాలా రోజుల నుంచి ఏదైనా పని అవ్వట్లేదు అనుకున్న పనులు అవుతూ ఉంటాయి, అలాగే ఫినాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. ఫినాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటల వల్లే మీకు అవకాశం రావడం కానీ అవకాశం పోవడం కానీ, ఈ 2 మకర రాశి వాళ్ళకు మీ మాటల వల్లే ఉంటాయి. మీరు ఎంత బాగా మాట్లాడితే అంత మంచిది. ఏదైనా సరే ప్రతిరోజు రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఒక 1 పేజ్ కానీ అలా ఖచ్చితంగా రాయండి. రాయడం వల్ల మీకు అవకాశాలు బాగుంటాయి. ధనుసు రాశి వాళ్ళకి, స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఇద్దరికీ కూడా శని ఖచ్చితంగా బాడీ పెయిన్స్ ఇస్తాడండి. బాడీ రిలేటెడ్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీణా పులి హాయ్ అండి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు చెప్పాం కదా, అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. మీ మాటలు కొంచెం మంచిగా, మీ కమ్యూనికేషన్ అనేది బాగుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మీ సోషల్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ కూడా బాగానే పెరుగుతాయండి. మీ ఇండివిజువల్ జాతకంలో ఏవైనా దశ అంతర్దశలు బాగా లేకపోతే దానికి తగ్గ రెమెడీస్ చేసుకోండి. ఓవరాల్గా బాగుంది. కొంచెం మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఎవరికైనా పైల్స్ కానీ, హెర్నియా కానీ, లేదంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉన్న వాళ్ళు ఉంటే మీరు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ. కుంభరాశి వాళ్ళకు కూడా చాలా బాగుందండి. ఈ 2వ ఇంట్లో జరుగుతుంది. మీకు సంబంధించి కుంభరాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరగడము, డబ్బుకు సంబంధించి మీరు కొత్త ప్లాన్స్ ఏవైనా వేయడము, లేదంటే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకోవడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. కొంచెం టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఫుడ్ తినేటప్పుడు కూడా కొంచెం టైం ప్రకారం
ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం షెడ్యూల్ ప్రకారం మీ పనులు చేసుకోండి. ఫుడ్ కూడా అలాగే ప్రాపర్గా తీసుకోండి. డబ్బుకు సంబంధించి కొంచెం మీరు మీ జాతకంలో బాగుంటే మంచి గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ లేకపోతే చాలా టైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డబ్బుకు సంబంధించి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టంగా నడుస్తూ ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. కెరీర్ ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయండి, మీకు అంతా బాగుంది. మీనరాశి వాళ్ళకి మెయిన్గా ఇది మీ లగ్నంలో, మీ రాశిలో, మీన లగ్నం కానీ మీన రాశి కానీ మీలో జరుగుతుంది కాబట్టి సమీర మకర రాశి వాళ్ళకి జాబ్లో ట్రాన్స్ఫర్ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సమీరా గారు, మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ ఆ అంతర్దశ దశ కరెక్ట్గా సరిపోతే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీనరాశి వాళ్ళకి మీ లగ్నంలో, మీ రాశిలో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ మీకు మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంది. కుంభరాశి వాళ్ళకి జాబ్ బాగుందండి, బాగుంటుంది. ఇక్కడ మనం చెప్పే ప్రతి ఫలితం కూడా నేను ప్లస్ మైనస్ ఎందుకు చెప్తున్నానంటే, మీ జాతకంలో దశాంతర్దశలు బాగుంటే మీకు అలా పాజిటివ్ ఉంటుంది, బాగా లేకపోతే ఆ విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. అది డిపెండ్ మీ వ్యక్తిగత జాతకం నుంచి. ఓవరాల్గా మనకి ఈ రాశికి ఇలాంటివి అయితే ఉంటాయని చెప్పుకోవడం ఇక్కడ అంతే. మకర రాశి స్టూడెంట్స్ బాగుందండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగుంటుంది. భాను అక్క వృశ్చిక రాశి అండ్ ధనుస్సు రాశి నేను ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఇదే వీడియో మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, అక్కడైనా చూడండి, ఇక్కడైనా చూడండి. ముందు అదే చెప్పాను. మేషరాశి వృశ్చిక లగ్నం అయితే గైనిక్ ఇష్యూస్ ఉంటాయమ్మా. గైనిక్ ఇష్యూస్ కానీ లేదంటే ఎక్కువ అబ్డామల్ పెయిన్ రావడం కానీ అలాంటిది ఉంటుంది. ఇంకా మీనరాశి వాళ్ళకి చెప్తున్నా కదా, మీనరాశి వాళ్ళకైతే మెయిన్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కెరీర్ రిలేటెడ్ కొంచెం మీ 11వ స్థానాధిపతి రాశిలోకి వస్తున్నాడు. అన్ని గ్రహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సడన్ జాబ్ లాస్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా మీవి బాగుంటే సడన్ గెయిన్ ఉంటుంది, జాబ్లో మంచి ప్రమోషన్ రావడము, జాబ్ చేంజ్ అవ్వడము ఉంటుంది. లేదంటే సడన్గా జాబ్ లాస్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అలాగే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు మెయిన్గా ప్రయాణాలు మాత్రం చేయకండి. ఈ ఒక 4-5 మంత్స్ ప్రయాణాలు ఏమైనా ఉంటే ఆపేయండి. రాశి ఆర్ లగ్నం విచ్ వీ నీడ్ టు కన్సిడర్ మోర్. లగ్నం బాగుంది, రాశి బాగాలేకపోతే మెయిన్గా ఇలాంటి ట్రాన్సిట్లు కానీ ఈ గ్రహణాలు కానీ ఇవన్నీ కూడా లగ్నం కన్నా రాశిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయమ్మా. ఇవి రాశి నుంచి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి లగ్నం కన్నా. అలాగే మీనరాశి వాళ్ళు డబ్బుకు సంబంధించి కూడా ఏదైనా ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు రిలేటెడ్ కొన్ని మోసాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రిలేషన్షిప్స్లో కూడా కొంచెం ఖచ్చితంగా మీకు 7వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా మీనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇంకా ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే అడగండి, చెప్తాను. స్కార్పియో వాళ్ళకి బాగుందమ్మా, ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్యారాశి చిత్త నక్షత్ర జాబ్ ఆపర్చునిటీస్, కన్యారాశి వాళ్ళకి కూడా బాగుందండి. ఇక్కడ
మెయిన్గా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే లాస్ట్ 2.5 years నుంచి ఏదైనా బాగా కష్టపడుతున్నారు, ఒక ఒక బిజినెస్ కావచ్చు, జాబ్లో కావచ్చు, లేదా ఇంట్లో కావచ్చు, దేని గురించి అయినా మీరు బాగా కష్టపడుతున్నారంటే ఈ టైంలో మీకు ఆ రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది. ఎవరికైతే కష్టం ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏదైనా ఇంతకు ముందు మీరు ఏదైనా సీక్రెట్స్ దాచిన, అది ఏదైనా సరే, సీక్రెట్స్ ఏవైనా సరే ఈ టైంలో ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాటి ఫలితం మనం తీసుకోవాల్సి ఉంటుంది. బాగా కష్టపడే వాళ్ళకి మంచి జరుగుతుంది, కష్టపడని వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. ఏదైనా సరే మీ గ్రహస్థితి ఎంత ఇంపార్టెంటో మీ మనస్సు నుంచి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కుంభరాశి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బాగుందమ్మా, బాగుంటుంది. సత్యనారాయణ గారు హాయ్ అండి. రెమ్డీస్ అర్పిత గారు మీనరాశికి, ఓకే. మీనరాశికి అంటే మీ ఇండివిజువల్ జాతకం నుంచి కొన్ని రెమెడీస్ ఉంటాయండి, మీ నక్షత్రం ప్రకారం, మీ దాని ప్రకారం. అలా కాదనుకుంటే ఓవరాల్గా మీరందరూ కూడా శని మీకు అంటే సెకండ్ హాఫ్ పీక్ ఏలినాక్షన్లోకి వస్తున్నారు కాబట్టి శని భగవానునికి జపం చేయించుకోండి, దానం చేయండి, తైలాభిషేకం చేయండి, శనివారం ఫాస్టింగ్ ఉండండి. వీలైనంత ఎక్కువగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ డొనేట్ చేస్తూ ఉండండి. కుంభరాశి వాళ్ళకి దాదాపు బాగుంది సత్యనారాయణ గారు. మీకు సెకండ్ హౌస్లో శని వస్తున్నారు కాబట్టి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఫుడ్ తినేటప్పుడు టైం టు టైం తినడం మంచిది. కెరీర్ ఆపర్చునిటీస్ మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర దశలు బాగుంటే చాలా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి బాగుందమ్మా, నేను ఆల్రెడీ బాగా లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ నేను అన్ని రాశుల గురించి చెప్పానండి. మీ రాశిది ఒక్కసారి నేను మళ్ళీ ఇదే వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, అక్కడైనా చూడండి, ఇక్కడైనా చూడండి. శేష సత్యనారాయణ యుఎస్ వీసాకి ఏమైనా అవకాశం, అది మీ వ్యక్తిగత జాతకం బట్టండి. మీకు ఏదైనా మంచి అంతర్దశలు నడుస్తుంటే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు విదేశాలకు వెళ్ళకపోవడం కుంభరాశి వాళ్ళకి మంచిది. కుంభరాశి వాళ్ళకి ప్రజెంట్ విదేశాల కన్నా ఇండియాలో బాగుంటుంది. అన్నీ చెప్పాను కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను. మీనరాశి, మేషరాశి, సింహరాశి, తులారాశి, ఈ రాశుల వాళ్ళు మెయిన్గా హెల్త్ రిలేటెడ్ కానీ కొంచెం రిలేషన్షిప్స్లో కానీ ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. కాదండి, నెక్స్ట్ 2.5 yearsకి చెప్తున్నాను నేను సత్యనారాయణ గారు. నెక్స్ట్ 2.5 yearsకి కూడా మీకు శని అక్కడే సంచారం చేస్తూ ఉంటాడు, 4వ ఇంటిని చూస్తాడు కాబట్టి మీకు విదేశాల కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి చెప్పానమ్మా, రెమెడీస్ చెప్పాను. సూర్యగ్రహణం అసలు మనకు లేనే లేదు మా గారు, ఇండియాలో లేదు. ఈ గ్రహణం ఉన్నా లేకపోయినా మన సూర్యుడు అక్కడ అవుతాడు కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఇలా ఉంటుంది అని చెప్తున్నానండి. శనివారం వచ్చింది అమావాస్య, శని అమావాస్య, శని జయంతి, అలాగే అమావాస్య అనేది కూడా పితృదేవతలకు సంబంధించింది కాబట్టి ఎవరికైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే ఆ రోజు ఖచ్చితంగా శని భగవానునికి తైలాభిషేకం చేసుకోండి. మీ పితృదేవతలకి మంచిగా మొక్కుకొని ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయడం కానీ, గోశాల్లో గోవులకు పెట్టడం కానీ చెయ్యండి.
ఆ రోజు ఉపవాసం ఉండండి. అలాగే మంచి పనులు ఏవైనా సరే మంచి మంచి పనులు చేస్తూ ఉండండి. ఆ రోజు చేసేది చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం కానీ, వాటర్ ఎక్కడైనా వాటర్ రిలేటెడ్ మీరు పెట్టించడం కానీ, వాటర్ డొనేట్ చేయడం కానీ, ఇలా ఏదైనా సరే చేస్తే అది మంచి ఫలితం ఇస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. నేను ఆల్ 12 రాశిస్ అయితే కవర్ చేశాను. అందరికీ బాగానే ఉంది. సింహరాశి వాళ్ళకి మాత్రం అష్టమ శని కాబట్టి కొంచెం హెల్త్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, రిలేషన్స్ రిలేటెడ్ అన్నిట్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వాళ్ళు మీ రాశిలోకి వస్తుంది శని కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండండి. కుంభరాశి వాళ్ళకి ఇంకా లాస్ట్కి, మేషరాశి వాళ్ళకి ఫస్ట్ ఏలినాటి శని కాబట్టి మీరు కూడా కొంచెం శనికి సంబంధించిన రెమెడీస్ స్టార్ట్ చేస్తే, ఇది శనివారంతో మొదలవుతుంది కాబట్టి ఇంకా మీరు ఇప్పటి నుంచి మొదలు పెడితే మీకు పాజిటివ్గా ఉంటూ ఉంటుంది. ఎవరైనా సరే మీరు కష్టపడాలని డిసైడ్ అయితే శని అన్నీ పాజిటివ్గానే ఇస్తాడు. షార్ట్ కట్స్ అయితే అస్సలు పనిచేయవు. ఇప్పుడు షార్ట్ కట్స్లో ఏవి వెళ్ళినా అది మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది తప్ప మంచిగా అవ్వదు. ఖచ్చితంగా కష్టపడాలి. హెల్త్ రిలేటెడ్ మెయిన్గా ఇంకొకటి, ఇలా ఇప్పుడు 6 గ్రహాలు కలుస్తున్నాయి. మనకి కరోనాకి ముందు 2019 ఐ థింక్ డిసెంబర్లో మనకి 5 గ్రహాలు కలిసినప్పుడు 1 మంత్ తర్వాత కరోనా వచ్చింది. ఇప్పుడు మనకి 6 గ్రహాలు నీటిలో కలుస్తున్నాయి, నీటి రాశిలో. కాబట్టి హెల్త్ రిలేటెడ్ కూడా చాలామంది ప్రపంచంలో చాలా ఇష్యూస్ అనేవి హెల్త్ రిలేటెడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాటర్కి సంబంధించిన వైపరీత్యాలు అనేవి కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వాటర్ అనేది కొంచెం మంచిగా వేడి చేసుకొని తాగడము అలా చేయండి. వాటర్ డొనేట్ చేయండి. ఫుడ్ కూడా నాన్ వెజ్ ఎక్కువగా కాకుండా కొంచెం వెజ్కి మారండి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం, డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం అది కూడా మంచిది. ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, ఎవరైతే అంటే మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫుడ్ మీద కానీ, ఆధ్యాత్మికత మీద కానీ, యోగా మీద కానీ, ఇలా దీని మీద అయితే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అవన్నీ బాగుంటాయి. ముందు ఉన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేసేవేవి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఓన్లీ ఈ 3 మీద ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకుంటాను. బాయ్.